ఇస్తేను అంత మహిమ గల దేవుడు గుడ్డి వాళ్ళకు చూపునిస్తున్నాడు, కుంటి వాళ్ళకి నడకనిస్తున్నాడు. మరి ఎంతో మంది జీవితాలలో అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేస్తున్నారు. అలాంటి దేవుని చేతిలోనికి వచ్చేసిన రొట్టు అనుకుంటుంది ఏమనంటే, అబ్బా నా జీవితం ఇంకెలా మారిపోద్దో, నేను ఒక రొట్టెను కదా, నా మీద ఏమైనా బంగారం పూత పోస్తాడేమో ఆయన అనుకుందేమో. ఆ రొట్టె ఆయన ఏం చేస్తాడండి, దానిని విరిచి, హల్లెలూయా హల్లెలూయా, ఆ రొట్టెలను విరిచి శిష్యులకి ఇచ్చి పంచిపెట్టమని చెప్పాడు. 5 రొట్టెలు 5,000 మంది తినగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా మనం ఆలోచిద్దాం, గమనిద్దాం. రొట్టెకి అంత కెపాసిటీ ఉందా? 5 రొట్టెలు 5,000 మంది తినగలరా? చెప్పాలి, ఆలోచించాలి. హల్లెలూయా.